వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం అక్టోబర్ 2024కి సంబంధించినటువంటి ప్రాంతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం చూసుకున్నట్లయితే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ గురించి న్యూస్లో కనిపిస్తూ ఉంది. సో ఇది తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఈ విధమైనటువంటి ప్లాట్ఫామ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే వారే నీతి ఆయోగ్. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఒక థింక్ ట్యాంక్గా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి ఒక అడ్వైజరీగా ఏర్పాటు చేసుకున్నారో, దేనినైతే ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి దాని స్థానంలో ఏర్పాటు చేసుకున్నారో ఆ నీతి ఆయోగ్ వారే ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ అండి. మరి నీతి ఆయోగ్ వారు ఎందుకు ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు అంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో మహిళల యొక్క సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అనేటువంటి ద్వారా ఏం చేయబోతున్నారంటే ప్రభుత్వం అంటే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ మహిళలకు కావాల్సినటువంటి సపోర్ట్ అనేటువంటిది, ఆ సపోర్ట్ ఏ విధంగా అంటే ఫినాన్షియల్ సపోర్ట్ అండి, ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ని ఇస్తారు. దాని తర్వాత ఎవరైతే మహిళలకు నైపుణ్య అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, పొందాలనుకుంటున్నారో వారికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని కూడా పెంపొందించేటువంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం అంటాం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇక దాని తర్వాత ఈవెన్ డిజిటల్ స్కిల్లింగ్ అండి. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రంగం వైపు, ఆన్లైన్ వైపు పరుగులు పెడుతూ ఉన్నది. ఆ సందర్భాన తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా డిజిటల్ రంగం పైన ఈ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ కామర్స్కి సంబంధించి అండి. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ మనం చూస్తూ ఉన్నాం. అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, ఓఎన్డీసీ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఓఎన్డీసీ అని. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, దానిలో ఏ విధంగా ఈ మహిళలు ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్లను లిస్ట్ చేయాలి, దాని తర్వాత ఏ విధంగా సేల్స్ చేయాలి, ఏ విధంగా ఆ డేటాను అంతా కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మహిళలకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ ద్వారా స్కిల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నారు ప్రభుత్వం. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ సర్వీసెస్ అండి. సో లైక్ ఫినాన్షియల్ సర్వీస్ అనగా లైక్ ఇప్పుడు కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయడము, సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయడము, అకౌంట్స్ మెయింటైన్ చేయడము, దాంతోపాటు ఈ యొక్క సాలరీస్ కానీ, ఇన్కమ్ రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండి. ఇంకా దాని తర్వాత మెంటర్షిప్ చేస్తూ ఉంటారు. అనగా వీరికి ప్రతిసారి కూడా అంటే లైక్ మోడలేషన్ క్లాసెస్ అని కానీ, ఏ విధంగా మనం అప్గ్రేడ్ అవ్వాలి, టెక్నాలజీకి సంబంధించి కానీ, సేల్స్ పెంచేటువంటి కార్యక్రమాల్లో భాగంగా కానీ మహిళలకు ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది ఈ పథకం ద్వారా. దాని తర్వాత ముఖ్యంగా ఈ మార్కెట్ లింకేజెస్ సంబంధించి మనం ఒక వ్యాపారం చేయాలి అంటే ఇక్కడ ముందుగా మనకు కావాల్సింది ఆ వస్తువులను మనం ఎంత ప్రొడక్టివిటీ చేస్తామో అంతకంటే ఎక్కువగా మార్కెటింగ్ అనేటువంటిది చేస్తేనే ఆ వ్యాపారం అనేటువంటిది సక్సెస్ అవుతుంది. సో అందుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మార్కెట్ లింకేజెస్ ఫెసిలిటీస్ని కూడా ఇస్తూ ఉన్నది. గతంలో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒక అంశాన్ని మాట్లాడుకుందాం. దాంతోపాటు టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ని అడగటం జరిగింది. ఏ క్వశ్చన్ అంటే ఈ మార్కెట్ లింకేజెస్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వము ఫ్లిప్కార్ట్ అనేటువంటి ఒక ఈ కామర్స్ వెబ్సైట్తో లింకప్ అవ్వడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి సెర్ప్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని అంటామండి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనేటువంటి ఏదైతే సంస్థ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ ఏదైతే ఉందో వారు ఫ్లిప్కార్ట్తో టైఅప్ అయ్యి దాని ద్వారా ఏం చేశారు అంటే మహిళలు ఎవరైతే తెలంగాణలో వివిధ ప్రోడక్ట్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నారో వాటిని ఆన్లైన్లో అమ్మేటువంటి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మార్కెట్ లింకేజెస్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అంశాలు. ఇంకొక అంశం వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్. తెలంగాణలోని ప్రభుత్వం సరికొత్త అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది అండి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో ఏ రాష్ట్రంలో అయినా చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ తెలంగాణ, ఏ రాష్ట్రంలో అయినా కానీ రేషన్ కార్డుకి సంబంధించి ఒక కార్డు ఉంటుంది, ఆరోగ్యశ్రీ హెల్త్ సర్వీసెస్ పొందడానికి ఒక కార్డు ఉంటుంది,
పెన్షన్ పొందడానికి పెన్షన్ కార్డు అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇంకేమైనా సబ్సిడీస్ పొందాలంటే సబ్సిడీ సపరేట్ కార్డు ఉంటుంది. అగ్రికల్చర్ లోన్స్ పొందాలంటే సపరేట్ కిసాన్ కార్డ్స్ అనేటువంటివి ఉంటాయండి. సో ఈ విధంగా ఇన్ని కార్డ్స్ ఇన్ని అంటే ఏ సేవలైనా కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సేవలే కదా, మరి ఒక్కొక్క సేవకి ఒక్కొక్క కార్డు ఉంటా ఉంది. దానివలన సమస్యలు వస్తూ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఒక ముందడుగు వేసింది. ఏ ముందడుగు వేసింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పథకాలకు కలిపి ఒకే కార్డుని ఇవ్వబోతా ఉన్నారు. ఆ నినాదం కూడా మనం చూసుకున్నట్లయితే వన్ స్టేట్, ఒకే రాష్ట్రం, ఒకే డిజిటల్ కార్డు ఉండబోతూ ఉంది. సో కార్డు కూడా ఆన్లైన్లోనే ఉండబోతూ ఉంది. ఓకేనా. సో మనకు యాప్స్ ఉంటాయి, యాప్లోనే ఈ కార్డుని ఇంటిగ్రేట్ చేస్తారు. ఎవరికైనా కావాలంటే యూ కెన్ టేక్ హార్డ్ కాపీ యాజ్ వెల్. చూద్దాం. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సర్వీసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెడికల్ సర్వీస్ అనేటువంటి ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డ్, సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే తక్కువ రేటుకి రైస్, వీట్, షుగర్ అట్లాంటివి పొందుతూ ఉన్నారో సో ఆ రేషన్ కార్డ్స్ని, దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ అయినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కూడా ఈ మొత్తాన్ని కలిపి ఒకే కార్డుని ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది అండి. ఇంకొక అంశం దీనిలోనే పొందుపరిచినటువంటి అంశం ఏంటి అంటే ఈ వన్ డిజిటల్ కార్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దానిని మహిళలు ఎవరైతే ఉంటారో ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళలు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా డిక్లేర్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి కార్డు కూడా మహిళ యొక్క పేరు పైన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఇస్తూ ఉంటారు. సో దాని తర్వాత దానిలో ఉన్నటువంటి హస్బెండ్ కానీ పిల్లలు కానీ వారందరూ కూడా మెంబర్స్గా జాయిన్ అవుతారు ఈ కార్డులో. పాండవుల గుట్ట అనేటువంటిది మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది అండి. సో పాండవుల గుట్ట న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జియో హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. పాండవుల గుట్ట ప్రస్తుతం న్యూస్లో ఎందుకు ఉంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సైట్ని, ఈ ప్లేస్ని జియో హెరిటేజ్ సైట్ ప్లేస్గా గుర్తించడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ పాండవుల గుట్ట అనేటువంటిది ఏర్పాటైంది మీజోలిథిక్ ఏజ్కి సంబంధించింది అండి. అంటే లైక్ 10,000 BC నుంచి 8,000 BC మధ్య ఇది ఏర్పాటైంది. దీనిలో నివాసం కూడా ఉన్నారనేటువంటి అంశం మనకి ఎవిడెన్సెస్ అనేటువంటి దొరకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్లేస్ని జియో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి పాండవుల గుట్ట అనేటువంటిది చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే జయశంకర్ భూపాలపల్లి అనేటువంటి జిల్లాలో ఉండటం జరిగింది. సో దీనిని కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, తెలంగాణ యొక్క పర్యాటక డిపార్ట్మెంట్, తెలంగాణ యొక్క టూరిజం వీరిద్దరూ కలిసి ఈ ప్లేస్ని టూరిజం ప్లేస్గా డెవలప్ చేయబోతా ఉన్నారు అండి. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఏన్షియంట్ పీరియడ్కి సంబంధించినటువంటి సో ప్రాచీన భారతదేశానికి సంబంధించినటువంటి మూలాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానితో పాటు ఈ కొండపైన పాండవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు అండి. దాంతోపాటు దీనిపైన రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఎర్లీ మ్యాన్ వేసినటువంటి రాక్ పెయింటింగ్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు అండి. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే మూసీ రివర్ రివైవల్ ప్రాజెక్ట్ లైక్ హంగండి రివర్ అండి. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నది ఏదైతే ఉందో సో ఆ మూసీ నదిని డెవలప్మెంట్ చేయబోతూ ఉన్నారు, రెనోవేషన్ చేయబోతూ ఉన్నారు. ఏ విధంగా చేయబోతూ ఉన్నారంటే సౌత్ ఆఫ్రికా దేశంలో హంగండ్ అనేటువంటి ఒక నది ఉంటుంది. ఆ విధంగా మూసీ నదిని తెలంగాణలో డెవలప్ చేయబోతూ ఉన్నారు అండి. సో చూడొచ్చు ప్రస్తుతం యొక్క మూసీ నది యొక్క స్టేటస్ మనం చూస్తే ఈ విధంగా ఉంది. సో ఆ మూసీ నది పక్కన నుంచొని కూడా మనం నుంచొని ఉండలేనటువంటి పరిస్థితి మూసీ నది ఇప్పుడు ఉంది. సో దీనినే ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా నది పక్కన మనం చూసుకున్నట్లయితే టూరిస్ట్ ప్లేసెస్ కానీ, పార్క్స్ కానీ, రిసార్ట్స్ కానీ, హెరిటేజ్ సెంటర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, హోటల్స్ కానీ, రిక్రియేషన్ సెంటర్స్ అనేటువంటి ఏ విధంగా ఉందో ఆ విధంగా మూసీ నదిని డెవలప్ చేసేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఈ డెవలప్మెంట్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ముందు ఈ ప్లేస్ అనేటువంటిది శుభ్రంగా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, ఎటువంటి రోగాలు కూడా ప్రజలకు రావడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉండవు. దాని తర్వాత ఈ ప్లేస్ని మూసీ నదిని డెవలప్ చేయడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే పర్యాటక రంగం డెవలప్ అవుతూ ఉంది. ఎప్పుడైతే పర్యాటక రంగం అనేటువంటిది డెవలప్ అవుతూ ఉందో తద్వారా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఉద్యోగ కల్పన జరుగుతుందో దాని వలన మనకి జీడిపి స్థాయి కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. పబ్లిక్ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నందువలన ప్రభుత్వం డెవలప్ చేసేటువంటి ఆలోచనలో ముందుకు వెళ్తూ ఉంది. ఏపీ స్కిల్ సెన్సెస్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వము స్కిల్ సెన్సెస్ని తీయబోతా ఉన్నారు. సో స్కిల్ సెన్స్ అనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కలిగి ఉన్నారు, ఎంతమంది జాబ్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది జాబ్ చేయట్లేదు, ఎంతమంది జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంతమందికి స్కిల్స్ ఉన్నాయి, ఎంతమందికి స్కిల్స్ లేవు అనేటువంటి సర్వేని ఇక్కడ ఈ రాష్ట్రంలో తీయబోతూ ఉన్నారు. ఇనిషియల్గా ఈ ప్రాజెక్ట్ని మంగళగిరి ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఇది ఒక స్కిల్స్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ విధంగా స్కిల్స్ అనేటువంటివి తీయటం అనేటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటిసారి జరగబోతూ ఉంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి సెన్సెస్ అంటే లైక్ సర్వేలు మనం చూస్తే జనాభా గణన లేదంటే జనగణన చేయటం జరిగింది. రీసెంట్గా 2011లో చేశారు. దాని తర్వాత ఇంకొకటి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అనేటువంటిది కూడా 2011లో చేయటం జరిగింది. ఇంకా దాని తర్వాత తెలంగాణలో చూసుకుంటే పశు గణన కూడా జరిగింది అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళు సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా సెన్సస్కి సంబంధించిన అంశాలు. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ అవార్డ్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. సో ఈ అవార్డుని ప్రజెంట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ న్యూస్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే గోదావరి నది ఏదైతే ఉందో గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో సో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసేటువంటి ప్రాజెక్టే అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనందరికీ తెలుసు ఈ గోదావరి నది అనేటువంటిది నాసిక్ జిల్లాలో గోదావరి నది యొక్క ఉద్భవన ఆర్జిన్ అనేటువంటిది మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మండలం కావచ్చు, జిల్లా కూడా అవటం జరిగింది. సో ఈ ప్లేస్లో త్రయంబకేశ్వరం అనేటువంటి ప్లేస్లో ఈ గోదావరి నది అనేటువంటిది ఆర్జిన్ అవడం జరిగింది అండి. ఓకేనా? సో ఈ ఆర్జిన్ అయినటువంటి నది తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ప్రవహిస్తూ ఉంది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవహిస్తూ ఉన్నటువంటి నది అండి. సో ఈ నదిని డెవలప్ చేయబోతూ ఉన్నారు. దానికోసమే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. దానికోసం కూడా 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో దీన్ని టూరిజం ప్లేస్గా డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం అవార్డ్స్ చూద్దాం. సో అక్టోబర్ 2024లో ఇచ్చినటువంటి అవార్డ్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా చూద్దాం నోబెల్ అవార్డ్స్కి సంబంధించింది అండి. సో నోబెల్ అవార్డ్స్ అనేటువంటివి న్యూస్లో ఉన్నాయి. దానిపైన వివిధ క్వశ్చన్స్ అనేటువంటివి వివిధ ఎగ్జామ్స్లో అనేటువంటివి అడుగుతూ ఉన్నారు. మరి గతంలో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అంటే నోబెల్ అవార్డ్ ఎవరి పేరు మీదుగా ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు అని గతంలో అడగటం జరిగింది. మరి ఆయన పేరే చూడొచ్చు మనం ఆల్ఫ్రెడ్ నోబెల్ అండి. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క పేరు పైన ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే ఉన్నారో సో వారి పైన ప్రతి సంవత్సరము కూడా ఈ అవార్డ్స్ని ప్రదానం చేస్తూ ఉన్నారు. మరి ఈ అవార్డ్స్ అనేటువంటి మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రదానం చేశారు అన్నప్పుడు 1901లో ప్రదానం చేయడం జరిగింది. ఈ అంశాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి దాని తర్వాత గతంలో అడిగారు అండి. గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి ఏ కేటగిరీలో ఇస్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకొక క్వశ్చన్ క్రింది వాణిలో నోబెల్ అవార్డు కేటగిరీ కింద పరిగణింపబడనటువంటిది ఏది అని చెప్పేసి కూడా గతంలో అడగటం జరిగింది. బట్ దానిలో ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఆప్షన్ అంటే లైక్ నోబెల్ అవార్డ్స్కి చెందినటువంటి కేటగిరీ ఇచ్చినటువంటి ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ని ఇచ్చారండి. మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఆ కేటగిరీ కింద నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వటం లేదు. అదే ఆన్సర్ అక్కడ. మరి చూద్దాం మరి ఏ కేటగిరీల కింద ఈ అవార్డులు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చూద్దాం ఇక్కడ. సో ప్రతి సంవత్సరము కూడా ఈ నోబెల్ అవార్డ్స్ అనేటువంటివి అక్టోబర్ నెలలో అనౌన్స్ చేస్తూ ఉంటారు. బట్ దాని తర్వాత ఈ నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి దాని యొక్క సెరమనీ కానీ అవార్డ్స్ ప్రజెంటేషన్ కానీ 10వ తేదీ డిసెంబర్లో జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరము కూడా. మరి ఎందుకు 10వ తేదీ డిసెంబర్లో నోబెల్ అవార్డ్స్కి అంటే ఇస్తూ ఉన్నారు, దాని యొక్క సెరమనీ జరుగుతూ ఉంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఆ
ఆ రోజున ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు, సో ఆల్ఫ్రెడ్ బెర్న్హార్డ్ నోబెల్ గారు మరణించినటువంటి రోజు అండి. సో ఆయన మరణించినటువంటి రోజున ఆ రోజున ప్రతి సంవత్సరం కూడా నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి ఇస్తూ ఉన్నారు నోబెల్ అవార్డ్ లారెట్స్కు. సో 10th December 1896 మరణించారు. ఆయన జన్మించినటువంటి డేట్ మనం చూసుకున్నట్లయితే 21st October 1833. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఆయన జన్మించినటువంటి దేశం మనకు చూసుకున్నట్లయితే స్వీడన్ అనేటువంటి ఒక దేశం. ఆ స్వీడన్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్, దానిని స్టాక్ హోమ్గా మనం పిలుస్తాము అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత ఇదే నోబెల్ గారు ఒక సైంటిస్ట్, ఒక ఇంజనీర్, ఒక ఫిజిస్ట్ అండి. నోబెల్ గారు ఒక ఇంపార్టెంట్ ఆవిష్కరణ చేశారు. దాన్నే మనం పిలుస్తాము డైనమైట్ అని పిలుస్తాము అండి. సో లైక్ ఎక్కడైనా మనకి బాంబ్ బ్లాస్ట్ చేయాలన్నా లేదంటే కొండలను పగలగొట్టాలన్నా డైనమైట్స్ని యూస్ చేస్తూ ఉంటాం. దానితో పాటు దాన్ని యూస్ చేస్తూ ఉంటాం. సో దానిని ఆవిష్కరించినటువంటి వ్యక్తే మన నోబెల్ గారు. దానితో పాటు ఫిజిక్స్లో కూడా ఆయన ఎన్నో కొత్త ఆవిష్కరణలు కూడా చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం ఇక్కడైతే. సో మరి ఏ కేటగిరీల్లో ఈ నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి ప్రదానం చేస్తున్నారంటే ప్రధానంగా 6 కేటగిరీస్లో నోబెల్ ప్రైజెస్ని ప్రదానం చేస్తూ ఉన్నారు. ఒక కేటగిరీ మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనేటువంటి ఒక కేటగిరీని, అంటే భౌతిక శాస్త్రం నుంచి ఈ నోబెల్ ప్రైజెస్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత రసాయన శాస్త్రం, దాన్నే పిలుస్తాము కెమిస్ట్రీకి ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత ఫిజియాలజీ అంటామండి, ఫిజియాలజీ లేదా మెడిసిన్. సో మెడిసిన్ రంగానికి ఎవరైతే సేవలు చేస్తూ ఉన్నారో వారికి అవార్డు ఇస్తారు. దాని తర్వాత లిటరేచర్ అని పిలుస్తూ ఉంటాం, లిటరేచర్ దానికి అవార్డు ఇస్తూ ఉన్నారు. ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్ర పరంగా కూడా అవార్డ్స్ అనేటువంటివి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కేటగిరీ పీస్ కేటగిరీ అంటాం, శాంతి. ఎవరైతే ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, సేవలను చేస్తూ ఉంటారో వారిని గుర్తించి నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా. ఇంపార్టెంట్ అంశం. టోటల్గా 6 కేటగిరీస్ ఉన్నాయి. ఇంకొక అంశం ఫ్యాక్చువల్ థింగ్, దాంతోపాటు గతంలో కూడా అడిగినటువంటి అంశం ఏంటి అంటే అతి చిన్న వయసులో నోబెల్ పీస్ ప్రైజ్ను గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరని అడగడం జరిగింది. వారి పేరే మలాలా యూసఫ్జా అండి. వారి పేరు వచ్చేసి మలాలా యూసఫ్జా. సో వారు పాకిస్తాన్కి చెందినటువంటి వారు పాకిస్తాన్ దేశంలో బాలల యొక్క హక్కులను ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి వారు ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకోసం వారికి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ని ప్రజెంట్ చేయడం జరిగింది. వారికి 17 years ఉన్నటువంటి టైంలో. అదే టైంలో భారతదేశానికి చెందినటువంటి సత్యార్థి ప్రకాష్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం. మరి ఈ అవార్డ్స్ ఏ కేటగిరీలో ఇచ్చారో అవన్నీ కూడా చూసాం. మరి ఎవరెవరికి అవార్డ్స్ని ప్రజెంట్ చేశారో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. సో ముందుగా చూద్దాం. ఫిజిక్స్ పరంగా చూసుకున్నట్లయితే 2 అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. వారే జాన్ హోప్ఫీల్డ్ అని, ఇంకొక ఆయన జెఫ్రాయ్ హింటన్ అనేటువంటి వ్యక్తి. మరి ఎందుకు ఈ ఫిజిక్స్ కేటగిరీ కింద వీరికి అవార్డుని ప్రజెంట్ చేశారు అంటే వారు డిస్కవరీస్ చేయడం జరిగింది, ఇన్వెన్షన్స్ చేయడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్కి సంబంధించి వారు పరిశోధన చేశారు. ఇద్దరు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ పైన పరిశోధన చేసినందుకు గాను, దాని గురించి ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తెలియజేసినందుకు గాను ఈ యొక్క అవార్డుని, నోబెల్ ప్రైజ్ని ఫిజిక్స్ కేటగిరీ కింద వీరిద్దరికి ఇవ్వటం జరిగింది. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ కేటగిరీ కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఇచ్చారు కెమిస్ట్రీలో. వారే డేవిడ్ బేకర్ అనేటువంటి ఒక సైంటిస్ట్, డెమిస్ హసబీస్ అనేటువంటి వారు, అండ్ జాన్ జంపర్ అనేటువంటి వారు. సో వీరికి ఈ అవార్డుని కెమిస్ట్రీ కింద ఎందుకు ఇచ్చారంటే వారు పరిశోధనలు చేశారు. దేని గురించి అంటే ఆ ప్రోటీన్ డిజైన్ గురించి. సో ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని వీరు తెలుసుకున్నారు, ఒకని ప్రెడిక్ట్ చేశారు. అందుకోసం ఈ అవార్డుని వీరికి ఇవ్వటం జరిగింది. మనం చెప్తూ ఉంటాం ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అంటాం కదా. సో ఆ ప్రోటీన్స్ పైనే వీరు పరిశోధనలు చేసి వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని తెలియచేసినందుకు గాను. ఇంకొక అంశం మనం చూద్దాం. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అంటాం. సో ఈ కేటగిరీ కింద 2 అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. వారే విక్టర్ ఆంబ్రస్ అనేటువంటి వారు అండ్ గ్యారీ రూకన్ అనేటువంటి వారు. మరి ఎందుకు వారికి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు అంటే
వీరు మైక్రో ఆర్ఎన్ఏ సంబంధించి చూసారు కదా, మైక్రో ఆర్ఎన్ఏని డిస్కవరీ చేసి వాటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, దేనికి సంబంధించి జీన్ రెగ్యులేషన్కి సంబంధించి వారి యొక్క పాత్ర అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు పరిశోధన చేసి తెలియజేసినందుకు గాను ఈ యొక్క మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ కేటగిరీ కింద అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకొక అంశం మనం చూద్దాం, లిటరేచర్కి సంబంధించి అండి. సో లిటరేచర్కి సంబంధించి ఇక్కడ హాంకాంగ్ అనేటువంటి వారికి లిటరేచర్ సంబంధించి హాంకాంగ్ అనేటువంటి వారికి ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. మరి వీరు ఏ దేశానికి చెందినటువంటి వారంటే సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి వారండి. సో వీరు సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి రైటర్, ఇక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వీరేం చేశారంటే ఎందుకంటే వీరు దేనికి సంబంధించినటువంటి లిటరేచర్ రాశారు అంటే వీరు లైక్ హిస్టారికల్ ట్రామాస్ అండ్ ఎక్స్పోజెస్ ద ఫ్రెగలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో మనుషులు ఏ విధంగా డిప్రెషన్లోకి లోనవుతూ ఉన్నారు, మనుషులకు ఎటువంటి అంశాలు డిప్రెషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా ట్రామాలోకి వెళ్తూ ఉన్నారు అనేటువంటి అంశాలపైన పరిశోధన చేసి ఈ యొక్క లిటరేచర్కి సంబంధించినటువంటి కేటగిరీ కింద చేసినందుకు కానీ లిటరేచర్ కేటగిరీ కింద వీరు హాంకాంగ్ గారు నోబెల్ ప్రైజ్ లిటరేచర్ పొందారు అండి. ఇంకొక అంశం మనం చూద్దాం, పీస్ ప్రైజ్ వెరీ ఇంపార్టెంట్. సో నోబెల్ పీస్ ప్రైజ్ అండి, ఎవరైతే ప్రపంచంలో శాంతి కోసం పోరాడుతూ ఉంటారో వారిని గుర్తించి నోబెల్ ఫౌండేషన్ వారు ఈ యొక్క అవార్డు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మరి అట్లా ఈ సంవత్సరానికి ఎవరు అవార్డు పొందారు అంటే జపాన్ దేశానికి చెందినటువంటి నిహాన్ హిడన్ కోయో. సో నిహాన్ హిడన్ కోయో గారు ఈ సంవత్సరానికి పీస్ ప్రైజ్ని పొందటం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటి అంటే మరి ఈయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ఒక ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలలో చైతన్యాన్ని కల్పిస్తూ ఉన్నారు, దాని ద్వారా ప్రభుత్వాలకి చైతన్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఎటువంటి చైతన్యాన్ని కల్పిస్తూ ఉన్నారు అంటే న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి మారణ ఆయుధాలు, వాటిని యూజ్ చేయడం వలన ఆస్తి నష్టము, ప్రాణ నష్టము సంభవిస్తూ ఉంది. సో న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి యూజ్ చేయొద్దు, వాటి జోలికి పోవద్దు, ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ఉండకుండా డిస్మాంటిల్ చేయమని అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరిగింది. సో ఈయన ఏం చేస్తూ ఉన్నారు, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, రష్యా కానీ, యుఎస్ఏ కానీ, యూకే కానీ, సౌత్ కొరియా కానీ, నార్త్ కొరియా కానీ, ఈ దేశాల దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేయండి అని ఈయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నందుకు గాను ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకొక అంశం చూద్దాం. ఇంకొక అంశం చూసుకున్నట్లయితే ఆర్థిక శాస్త్రపరంగా సో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవార్డుని ప్రజెంట్ చేశారు. ఈ అవార్డుని ముగ్గురు పొందడం జరిగింది. వారే డెరన్ ఏసి మొగులు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. సో ఈ ముగ్గురికి ఎకనామిక్స్ కేటగిరీ కింద నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి అందించడం జరిగింది అండి. మరి వీరు చేసినటువంటి పరిశోధన ఏంటి అంటే ఏదైతే సంస్థలను, అంతర్జాతీయ సంస్థలను లోకల్లో ఇన్స్టిట్యూషన్స్ని, ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేశారో అవి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ఏ విధంగా అవి ఏర్పాటు చేయడానికి గల కారణాలను ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలపైన వీరు పరిశోధన చేసినందుకు గాను ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ ఎకనామిక్స్ కేటగిరీ కింద ఇవ్వటం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, ఇండియాకు సంబంధించినటువంటి అవార్డ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రజెంట్ చేయటం జరిగింది. ఇంకొక అంశం, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే సినిమా రంగంలో ఎనలేని సేవలు సినిమా రంగాన్ని డెవలప్ చేయడానికి చేసి ఉంటారో వారి యొక్క సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వము ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందుకు గాను మిథున్ చక్రవర్తి గారికి 2024కి ఈ అవార్డు అనేటువంటిది అనౌన్స్ చేశారు, ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేస్తూ ఉంది. దాని తర్వాత గతంలో మనం చూసుకున్నట్లయితే 2021లో వహీదా రెహమాన్ గారికి ఈ అవార్డు అనేటువంటిది ప్రజెంట్ చేశారు అండి 2021కి. 2020కి గాను ఆశా పరేఖ్, 2019కి రజనీకాంత్, 2017కి వినోద్ ఖన్నా అండ్ 2016కి మనోజ్ కుమార్, 2016కి కె విశ్వనాథ్ గారు వారికి
15కి శశి కపూర్, 14 గుల్జర్, 12కి ప్రాణ్, 11కి సౌమిత్ర చటర్జీ, 2010కి డి రామానాయుడు గారు, 2010కే బాలచంద్ర గారు అండ్ 2008లో వికే మూర్తి గారు. వీరందరికీ కూడా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే మరి ఎవరి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఎందుకు ఆయన పేరు పెట్టారంటే ఆయన భారతదేశంలోనే మొట్టమొదటి సినిమాని రూపొందించినటువంటి వ్యక్తి అండి. ఆయన రూపొందించినటువంటి సినిమా మనం చూసుకున్నట్లయితే రాజా హరిశ్చంద్ర అనేటువంటి ఒక సినిమాని ఆయన రూపొందించడం జరిగింది. అది 1913లో రిలీజ్ అవ్వడం జరిగింది. అందుకు గాను ఆయనని మనం ఏమని పిలుస్తాము అంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా పిలుస్తూ ఉంటాం. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఎవరిని పిలుస్తున్నాము? దాదాసాహెబ్ ఫాల్కే గారిని పిలుస్తున్నాము. కారణం ఏంటి అంటే భారతదేశంలోనే మొట్టమొదటి ఫీచర్ ఫిలింని రూపొందించినటువంటి వ్యక్తి. అది కూడా ఆ ఫిలింని 1913లో రిలీజ్ చేశారు. ఆ ఫిలిం నేమే రాజా హరిశ్చంద్ర. ఇక దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది ఇవ్వటం మొదలుపెట్టారు, అనౌన్స్ చేశారు. అదే 1969లో. సో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాదాసాహెబ్ ఫాల్కే గారి గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? సో దాదాపు వీరు 95 మూవీస్ చేయడం జరిగింది. 26 షార్ట్ ఫిలిమ్స్ని ఆ కాలంలోనే చేయడం జరిగింది. సో షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు వచ్చినాయి కాదు, షార్ట్ ఫిలిమ్స్ ఆ కాలంలోనే రావడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వారికి సంబంధించి. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇదే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా వేరే కేటగిరీస్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఒకటి బెస్ట్ ఫిలింగా జవాన్ సినిమాని సెలెక్ట్ చేశారు అండి. సో బెస్ట్ ఫిలిం ఏది అన్నప్పుడు జవాన్ సినిమా, షారుఖ్ ఖాన్ నటించినటువంటి జవాన్ సినిమా. బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఇదే జవాన్ సినిమాలో యాక్టర్గా చేసినటువంటి వ్యక్తి షారుఖ్ ఖాన్కి అవార్డు ఇస్తూ ఉన్నారు బెస్ట్ యాక్టర్. బెస్ట్ యాక్ట్రెస్ చూసుకుంటే రాణి ముఖర్జీ అండ్ మిస్ చటర్జీ వర్సెస్ నార్వే అనేటువంటి మూవీకి అండి. సో బెస్ట్ యాక్టర్ వచ్చి షారుఖ్ ఖాన్, బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, బెస్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ అనేటువంటి సినిమాకి గాను ఇస్తూ ఉన్నారు. బెస్ట్ సినిమాటోగ్రఫర్ వచ్చి జ్ఞానశంకర్ 1871కి సంబంధించి. క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం ఏమో 12th ఫెయిల్ సినిమా ఎవరైతే చూడలేదో చూడండి. ఇదంతా కూడా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ యొక్క చరిత్ర అండి. ఏ విధంగా ఒక కష్టం పేదరికంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అసలు యూపీఎస్సీ అంటేనే తెలియనటువంటి ఒక వ్యక్తి, యూపీఎస్ అనేటువంటి ఒక పరీక్ష ఉంటుంది అనేటువంటి ఒక తెలియనటువంటి వ్యక్తి ఏ విధంగా ఢిల్లీకి వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ఎగ్జామ్ని క్లియర్ చేసి ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారో ఆయన యొక్క జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించినటువంటి సినిమానే 12th ఫెయిల్ అనేటువంటి సినిమా అండి. వెరీ ఇంపార్టెంట్, చూడండి. నెక్స్ట్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఈ కేటగిరీ కింద విక్కీ కౌశల్కి ఇచ్చారు, సామ్ బహదూర్కి. క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి కరీనా కపూర్, జాన్. క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్ అట్లీ కుమార్, జవాన్. సో ఇవి మనం చూసుకుందాం. ఇదంతా కూడా సీక్వెన్స్ ఉంది. వీలైతే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి ఈ నేమ్స్ అన్నీ కూడా చూడండి. మోస్ట్ ప్రాబబుల్గా వీటి నుంచి మనకు ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే బెస్ట్ ఫిలిం ఎక్కువ అడుగుతారు జవాన్, బెస్ట్ యాక్టర్ అడుగుతూ ఉంటారు షారుఖ్ ఖాన్, బెస్ట్ యాక్ట్రెస్ అడుగుతూ ఉంటారు రాణి ముఖర్జీ. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అడుగుతుంటారు, వారే మిథున్ చక్రవర్తి గారు. సో ఇవి అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.